నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నాం. బాబా పాండురంగ గారు మనకి చాలా వీడియోస్ వివరిస్తూనే ఉన్నారు. న్యూమరాలజీకి సంబంధించి, యోగాకి సంబంధించి చాలా విషయాలు మాట్లాడుతూనే ఉన్నాం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోబోతున్నాం. గత వీడియోలో సున్నాలు ఎక్కడెక్కడ ఉండాలి, ఏ ఏ స్థానాల్లో ఉండాలి, ఉండటం వల్ల జరిగే ప్రయోజనాలు ఏమిటి, ఎందుకు ఉండకూడదని వివరించారు. ఇక ఈ వీడియోలో సున్నాలు అసలు ఉండటం వల్ల ఎలాంటి నష్టాలు వాటిల్తాయి, అసలు సున్నాలు ఎందుకు ఉండకూడదు, ఈ విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురు. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్. మన మాస్టర్ నెంబర్ జ్యోతి గారు మళ్ళీ జోసిగా వచ్చారు. ఎలా ఉంది, కామెంట్స్ ఎలా చేస్తున్నారు మన వీడియోస్ కి? మంచి వస్తున్నాయండి, మంచి రెస్పాన్స్. సూపర్. దూసుకెళ్తుందా జస్ట్ పిల్ల? ఇంకా దూసుకెళ్ళాలి. ఎందుకంటే మన 40 లక్షల వ్యూవర్స్ ఎలా చూస్తారంటే మామూలుగా కాదు. అన్ని మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ట్రెండింగ్ లోకి వెళ్ళిపోవాలి వీడియోస్ అన్ని. అంతా మీ చేతిలో ఉంది. మాదేముందండి, ఎక్కడైనా ఇదే చెప్తాను నేను. ఓకేనా? థ్యాంక్ యూ. మీరందరూ లైక్ చేసినందుకు, సబ్స్క్రైబ్ చేసినందుకు, పక్కన ఆల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఈరోజు మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటిదంటే, సున్నాలు ఉండకపోవడం ఎందుకు? రీజన్ ఉండాలి కదా. ఇట్ ఈస్ ట్రూ అండ్ ప్రూఫ్ ఉండాలి కదా. సున్నాలు ఎందుకు ఉండకూడదో ఇప్పుడు మీకు చెప్తాను. లో షో గ్రిడ్ వేసి మీకు చెప్తాను. సున్నాలకి ఆ మొబైల్ నెంబర్కి ఏంటిది. ఇప్పుడు మనం లో షో గ్రిడ్లో దీన్ని చైనా వాళ్ళు లో షో గ్రిడ్ అంటారు, మన భారతీయుల్లో సూర్య యంత్రం అంటారు. సూర్య యంత్రం అంటారు. సో దీంట్లో ఇది 1వ స్థానం అండి, ఇది 2వ స్థానం, ఇది 3వ స్థానం, ఇది 4వ స్థానం, ఇది 5వ స్థానం, 6వ స్థానం, 7వ స్థానం, 8వ స్థానం, ఇది 8వ స్థానం, 8, ఇది 9 అండి. సున్నా ఎక్కడుందండి? ఇక్కడ. అందుకోసమే మన మొబైల్ నెంబర్లో సున్నాలు లేకపోతే చాలా మంచిది. ఓకే. కారణం ఎందుకంటే ఇవి నవగ్రహాలు. ఇది సూర్యుడు, ఇది చంద్రుడు, ఇది గురువు, ఇది రాహువు, ఇది బుధుడు, ఇది కేతువు, ఇది శని మహారాజ్. సో ఇది మాస్ అంటే కుజుడు. సున్నా ఎక్కడ ఉంది? సో అందుకోసమే మొబైల్ నంబర్లో సాధ్యమైనంత వరకు. మరి గురువు గారు మీ నంబరు 8006413456 సున్నా ఉంది కదా. అరే ఉందిరా నాన్న, అది 2018 సిలబస్ మారింది కదా. మీరు ఏదైనా మొన్నటి దాకానేమో మొబైల్ నంబర్లోనేమో 1 ఉండాలి, 5 ఉండాలి, 6 ఉండాలి, 9 ఉండాలి అన్నారు. మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ మొబైల్ నంబర్లేమో 1 ఉండాలి, 4 ఉండాలి, 5 ఉండాలి, 6 ఉండాలి, 9 ఉండాలి అంటున్నారు. మళ్ళీ 4 ఒక పెంచారు. ఇదేంటండి మాస్టర్ నెంబర్ జ్యోతి గారికి ఇట్లా అంటున్నారు ప్రేక్షకులు? మీరే చెప్పాలి దానికి ఆన్సర్. మీరు మాకు మొన్నటి దాకా ఒకటి తీసేసుకున్నాను ఆల్రెడీ, మళ్ళీ 30-40 వేలు. ఇప్పుడు వాళ్ళు ఫీలింగ్ అంటే కాలం మారుతుంది. కరోనాకు ముందు ఎలా ఉంది మన లైఫ్, కరోనా తర్వాత ఎలా అయింది, కాలం మారిందా లేదా? చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య వస్తువులు వాడాలి అని ఉందా లేదా? అలాంటి కాలం తగ్గట్టుగా మనం మారుతుంటది. సిలబస్ ఒకలాగానే ఉంటది ఎప్పటికీ. నేను ఒకలాగానే ఉన్నానా, మీరు ఒకలాగానే ఉంటారు. మా రేంజ్ మారాలి కదా, రోడ్స్ రాయిరాగా. సో అలానే ఇక్కడ ఇది మేము బేసిక్ గా ఒక నంబర్ నుంచి ఇంకో నంబర్ వస్తున్నప్పుడు నేను అప్పుడున్న సిచ్యువేషన్ లో తీసుకుంది. అయినా నష్టం ఏం లేదు. ఈ నంబర్ వల్ల నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను, ఒక నంబర్ వల్ల డైవర్స్ వచ్చింది, ఒక నంబర్ వల్ల పోయింది అన్నాను కదా. ఈ నంబర్ వల్ల ఎమ్మెల్యేగా పోటీ చేశాను నేను. ఈ నంబర్ నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేసింది, గెలవలే కానీ పోటీ దాకా తీసుకొచ్చింది. అయితే అప్పటి నుంచి నేను ఇంకేమనుకున్నా అంటే, అరే సున్నాలు లేకుండా తీసుకుందాము అంటే ఈ మధ్య ఇంకా దొరకట్లేదు. నేనేమంటున్నాను, 2వ స్థానంలో సున్నా ఉంటే పెద్దగా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇబ్బంది అయితే నేను ఇంత డెవలప్మెంట్ కాదు కదా. కోట్లు సంపాదించడం కాదు, నేము ఫేము భార్య పిల్లలు అంతా హ్యాపీగా ఉన్నాము. మమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నారు ఈరోజు. ఇప్పుడు నేను దొరకాలంటే దీంట్లో నుంచే కదా ఫోన్ చేసేది అందరికి, అందరూ చేసేది. సో అందుకోసమే ఇట్ ఈస్ ఏ అప్డేట్ అండ్ అప్గ్రేడ్. సో కానీ ఈ సున్నా ఇక్కడ ఎక్కడైనా ఉందా? లేదు. సో అందుకోసమే సున్నాలు లేకుండా తీసుకోవాలని నేను చెప్తున్నాను. తర్వాత ఇంకా చాలా నంబర్స్ మా మేడం గారికి తీసుకున్నాను. సో అది ఇక్కడ చూడండి, 1 minute 91531247
8 6 ఇక్కడ సున్నా ఉందా? లేదు. నిజంగా నాకన్నా ముందు మా మేడం గారికి విఐపి అకౌంట్ ఓపెన్ చేశాం. చూసారా, విఐపి అకౌంట్ అంటే ఎంత లేదన్నా 5 లక్షలు ఓపెనింగే. నిజంగానే మరి నాకన్నా ముందే మేడం గారికి లక్షలకి అకౌంట్ లో పడ్డది. అదేనా? సో అందుకోసమే రీజనే డెవలప్ అయ్యామా లేదా? ఇది 2018, ఇది దాదాపు 2000 సంవత్సరాలు అనుకుంటాను నేను. చూసారా, అప్గ్రేడ్ అంటే మార్పు రావాలి. నేను పట్టుకున్న దానికి 3 కాళ్ళు అంటే కుదరదు ఇక్కడ. అప్డేట్ అండ్ అప్గ్రేడ్. సో అందుకోసమే ఎవరి మొబైల్ నంబర్లో అయితే లాస్ట్ కి మీరు చెప్తున్నారు కదా, లాస్ట్ కి ఎగ్జాంపుల్ లాస్ట్ నంబర్ చెప్పండి. మీది లాస్ట్ నంబర్ 00 ఉన్నది కదా, లాస్ట్ మీది లాస్ట్ నంబర్స్ 2001 2001. చూసారా, ఇన్ని జిన్నాలు ఉన్నాయి. అలా ఉండకూడదు అంటున్నాను నేను. సో అలా కొందరికైతే ఇదిగోండి ఏదో ఉంటుంది, ఇదిగోండి 99590000 ఇంకోది ఇలా ఉండి మళ్ళీ ఏదో 9296 ఏదో ఉంటుంది ఇలా. సో ఇలా ఉండకూడదు మళ్ళీ. సో ఏ విధంగా నేను ఇన్ని జీరోలు ఉండకూడదు, దీనివల్ల లాభం లేదు ఇక్కడ. జీరోలు ఉండకూడదు అనేది ఒక విధమైన ఒక ఇన్ఫర్మేషన్. అయితే మీరు అనొచ్చు, మరి 140 కోట్ల మందికి ఎలా దొరుకుతాయి? మీరు బుర్రుందా మీకు? ఇంకా పీజీలు చేసావు, పిహెచ్డీలు చేసావు, గౌరవ డాక్టరేట్ అని అంటున్నావు, ఎర్రగడకు తీసుకుపోతా అంటాడు కింద కామెంట్ లో. అప్పుడు నేను అంటాను, వరే నాన్న బంగారు కొండ రత్నాల దండ నీకు నచ్చితేనే తీసుకోరా నాన్న బంగారు కొండ, నేనేం బలవంతం చేయట్లేదుగా. నేను బాగుపడ్డాను, మా శిష్యులు బాగుపడుతూనే ఉన్నారు. నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా కొంచెం వేలాధికారి లక్షాధికారి అయ్యిండు, లక్షాధికారి కోటీశ్వరుడు అయ్యిండు, తర్వాత ఆరోగ్యంగా ఉన్నారు, ఐశ్వర్యంగా ఉన్నారు, వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఇదే కదా మనం అనుకుంది. మానవుడు అభివృద్ధి చెందాలి అన్ని రకాలుగా, అంతే. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే ఏమి లేదు. లైఫ్ అలానే ఉంటుంది. మార్పు కోరుకున్నాం కాబట్టి ఈ విధంగా. సో అందుకని లోషోగ్రిలో చాలా పవర్ఫుల్ నంబర్, దీన్ని సూర్య యంత్రం అంటారు. సూర్యుడు ప్రపంచానికి వెలుగు. సో అందుకోసమే మొబైల్ నంబర్ అనేది కొట్టిపడేసారు ఇలా నాస్తికవాదులు. మొబైల్ నంబర్ ఏందా కష్టే పని, గాడిది కూడా కష్టం చేస్తుంది, జీవితాంతం గాడిది మాట. రిజల్ట్ గుర్తించరు. గుర్రం రేస్ గుర్రం అంటారు, ఎందుకు గుర్రంలా పరిగెత్తాలని. సో అందుకోసం మొబైల్ నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ గూగుల్ పే, మీ ఫోన్ పే, మీ ఆల్ జీమెయిల్స్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, మీ మొబైల్ నెంబర్ సరిగ్గా లేనప్పుడు మీకు అన్ని కూడా రాంగ్ కాల్స్ వస్తాయి, రాంగ్ మెసేజెస్ వస్తాయి, రాంగ్ లైఫ్ ని మీరు జీవిస్తారు. ఇట్స్ ఓవర్, అంతే. సో అందుకని దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ మొబైల్ నంబర్ లో 0 ఎందుకు ఉండకూడదు ఈ విషయం గురించి చాలా చక్కగా వివరించారు. మనకి ఈ సూర్యుడిని ఎగ్జాంపుల్ సూర్య యంత్రాన్ని వేసి మరీ చూపించారు, అక్కడ 0 లేదు, అందుకని మన మొబైల్ నెంబర్ లో కూడా 0 ఉండకూడదు. సో చాలా చక్కగా వివరించారు. మరో వీడియోలో మరింత సమాచారాన్ని మొబైల్ నెంబర్స్ కి సంబంధించి ఏ నెంబర్స్ ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఈ విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.